కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 17వ గణపతి నవరాత్రులు ఎమ్మెల్యే పంతం నానాజీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ప్రజా సేవ చేస్తూ ఊరికి పెద్ద దిక్కుగా నిలిచిన మాదారపు తాతాజీ గ్రామ సేవకుడిగా ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. గ్రామాన్ని పాలించే అర్హత తాతాజీకి ఉందని, అది త్వరలోనే నెరవేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ గౌరవ అధ్యక్షుడు పంతం నానాజీ సేవలు కూడా అభినందనీయమని, ఆయనకు గ్రామంలో మరిన్ని సేవలు చేసేందుకు మంచి పదవి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, వైస్ ఎంపీపీ విరీష సత్యబాబు దంపతులు, రాజకీయ నాయకులు, జనసేన నాయకులు, జన సైనికులు, కూటమి నాయకులు, శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఓకే తిమ్మాపురం గ్రామంలో గత 17 సంవత్సరాలుగా మాదారపు తాతాజీ గారు ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. అంటే గణపతి ఉత్సవాలు అంటే సాదాసీదాగా చేయట్లేదు. ఆయన ఎప్పుడు చేసినా సరే ఏదో పెళ్లి చేసినట్టు, యజ్ఞం చేసినట్టే చేస్తూ ఉన్నారు. ఒక దైవభక్తి అవ్వచ్చు, ప్రజాసేవ అవ్వచ్చు. తాతాజీ గారు ఆయనే వండి తెచ్చుకున్నారు. స్వయంభూ అంటారు కదా, అలాగే ఇప్పుడు ఎవరో ప్రమోట్ చేసిన లీడర్ కాదు ఆయన అంతటా ఆయన ప్రమోట్ అయ్యి ప్రజల్లో పైకి వచ్చినటువంటి లీడర్. అటువంటి లీడర్ యొక్క సారథ్యంలో మాకు తిమ్మాపురం గ్రామం జనసేన పార్టీ కూటమి ఆయన యొక్క ఆధ్వర్యంలో జరగడం మాది. ఆయన కూడా గణేశుడిని నమ్ముకోవడం, ఎప్పుడు కూడా 17 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చక్కగా చేయడం, నలుగురిని పిలుచుకోవడం, నలుగురికి భోజనాలు పెట్టుకోవడం, నలుగురు పూజ చేయాలని చెప్పి కోరుకోవడం, నలుగురితోటి పూజ చేయించడం, ఇటువంటి అనేక కార్యక్రమాలు ఉత్తప్పుడు కూడా అనేక సేవా కార్యక్రమాల్లో మనం తరచు చూస్తూనే ఉంటాం. అలాగే ముందు ఎదరికెళ్ళిన తర్వాత ఆ భగవంతుడి దయ వల్ల మంచి పదవిలో ఆయన కూడా చూడాలి. ఈ గ్రామం ఆయన పరిపాలనలో ఒకసారన్నా సరే ఆయన పరిపాలనలో చేసి ఒకసారి పరిపాలన అంటే ఏంటి అన్నది తాతాజీ గారి ద్వారా జరిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.